కుల సంఘాలు అండ్ మా నేను గౌరవించే వాళ్ళు ఇది చెప్పాను కదా రాజు. అంటే ఉద్యమకారులు అనే వాళ్ళు ఎవరో గుర్తిస్తారని చేయట్లేదు రాజు. ఖచ్చితంగా ఉద్యమకారుడు అనేటోడు ఎవరిని గుర్తింపు కోసం ఆలోచించాడు. సైనికుడికి రివార్డులు అవసరం లేదు, వాడి బాడీలో ఉన్నటువంటి దెబ్బలే కావాలి. అదే నిజమైన సైనికుడు కోరుకునేది. జాతి విముక్తి కోసం పోరాడుతూ కొట్లాడుకుంటాడు. ఆ జాతి విముక్తి కోసంలో పోరాడేటప్పుడు అతని బాడీలో జరిగినటువంటి గాయాలనే తను ఇచ్చిన రివార్డుల కన్నా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడు రాజు. ఆన్ రైడ్ లో నిజంగా రోడ్డు మీద జరిగే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు మనల్ని పిలుస్తారు, మనతో వస్తారు, మనల్ని గుర్తిస్తారు. వీళ్ళకన్నా గొప్ప గుర్తింపు ఉద్యమకారుల కన్నా, తోటి ఉద్యమకారుల కన్నా గొప్ప గుర్తింపు దేశపతి శ్రీనివాస్ టీవీలలో ఏడిస్తే రాదని నేను అనుకుంటున్నా. నిజంగా అలాంటి గుర్తింపు కూడా నాకు అవసరం లేదు. ఒకరి మాయమాటల ద్వారా లేదంటే వాళ్ళకేదో క్రెడిబిలిటీ కోసమో నేను ఉద్యమం చేయదలుచుకోలే. ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా ఖచ్చితంగా ఉద్యమం చేస్తా. ఆ ఉద్యమం అనేది చెప్పరాజు. దానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి రాజు. ఇప్పుడు ఒకటే మనం చెప్పలేము. ఇప్పుడు అమ్ముడు పోయిందా అమ్ముడు పోలేదు అనేది సెకండరీ ముచ్చట.